ఈరోజు పుష్ప 2కి సంబంధించి మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందు నేను మీకు ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్లస్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇండియాలో చాలా సినిమాల రికార్డులు ఎగిరిపోతాయని చెప్పి ఫ్యాన్స్లో అయితే ఒక హోప్ ఉంది. ఆ పుష్ప 2 సినిమాకున్న హైప్ అలాంటిది. మరి పుష్ప 2కి సంబంధించిన ట్రైలర్ సంగతి ఏంటి, మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది ఒకసారి మనం చూసుకుందాం. అంతకంటే ముందు బీహార్లోని పాట్నా సిటీలో గాంధీ మైదానంలో రేపు ఈవినింగ్ 6:03 అంటే సండే ఈవినింగ్ 6:03 పుష్ప 2కి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ కెపాసిటీ వచ్చేసి దాదాపుగా 10,62,200 మంది. మరి పుష్ప 2 ఈవెంట్కి ట్రైలర్ ఈవెంట్కి ఎంతమంది పబ్లిక్ వస్తారనేది రేపు అయితే మనకు తెలియబోతుంది. సో ట్రైలర్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే రేపు 6:03 రిలీజ్ చేస్తున్నట్టయితే చెప్పడం జరిగింది. మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయితే ఏమైనా రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉందా మనం ఒకసారి చూసుకున్నట్టయితే మన టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 1 lakh లైక్స్ని తెచ్చుకున్న సినిమా వచ్చేసి సలార్ కేవలం 3 నిమిషాల్లో 1,00,000 లైక్స్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమా, పవన్ కళ్యాణ్ గారు నడిచిన భీమ్లా నాయక్ సినిమా కేవలం 4 నిమిషాల్లో 1,00,000 లైక్స్ని తెచ్చుకొని సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. మన టాలీవుడ్కి సంబంధించిన ట్రైలరే వ్యూస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 24 గంటల్లో గుంటూరు కారం ట్రైలర్ 37.68 మిలియన్ వ్యూస్ని అయితే సాధించుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇదే 24 గంటల్లో వ్యూస్ విషయంలో సెకండ్ ప్లేస్లో మన డైనోసార్ నటించిన సలార్ 32.58 మిలియన్ వ్యూస్ని అయితే సాధించుకోవడం జరిగింది. ఇంకా 24 అవర్స్లో హైయెస్ట్ లైక్స్ అంటే 24 గంటల్లో ఎక్కువ లైక్స్ తెచ్చుకున్న ట్రైలర్ ఏదే అంటే రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు ఇంకా ఎన్టీఆర్ గారు నటించిన RRR మూవీ 1.24 లైక్స్ని అయితే 24 అవర్స్లో సంపాదించుకోవడం జరిగింది. మళ్ళీ సెకండ్ పొజిషన్లో మన డార్లింగ్ డైనోసార్ నటించిన సలార్ మూవీ 24 అవర్స్లో 1.23 మిలియన్ లైక్స్ని అయితే సంపాదించుకోవడం జరిగింది. 2.38 మిలియన్ లైక్స్తో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది. ఇక ఎంటైర్ మన సౌత్ ఇండస్ట్రీలో అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలో నెంబర్ 1 వ్యూస్లో అయితే మన తెలుగుకు సంబంధించిన మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం వ్యూస్ పరంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే లైక్స్ పరంగా మన విజయ్ తలపతి గారు నటించిన లియో మూవీ 2.38 మిలియన్ లైక్స్తో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది. రికార్డులన్నీ ఖచ్చితంగా పుష్పరాజ్ అయితే బ్రేక్ చేసే అవకాశం 100% ఉంది. సో ఈ రికార్డులన్నీ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా పుష్ప 2 పైన ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎక్కువ హైప్ అయితే పెరగడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.